ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ గౌరవ చైర్మన్ గారు, గౌరవ డైరెక్టర్స్ అందరికీ కూడా అభినందన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ అక్క గారికి, అదేవిధంగా అనంతపురం అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నగారు, అదేవిధంగా అనంతపురం పార్లమెంటు సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు, మరి మా యొక్క కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కమ్మరి పార్వతమ్మ గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి కూడా విశ్వబ్రాహ్మణ సంఘీయులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసి, ఈ అభినందనల ద్వారా ఈ యొక్క సభ ద్వారా మా యొక్క పంచవృత్తులు ఆచరిస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణునికి ప్రభుత్వం చేయూతనిచ్చే విధంగా ఈ యొక్క సభ కూడా జరగడం జరిగింది. మరి మా యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తొందరలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హామీ ద్వారా కూడా మా యొక్క విశ్వబ్రాహ్మణ సంఘులందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. మా యొక్క డైరెక్టర్లుగా అదేవిధంగా చైర్మన్ గా ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా గౌరవ చంద్రబాబు నాయుడు సార్ గారికి, అదేవిధంగా యువకుల నాయకులు గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి, జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి ప్రతి ఒక్కరికి కూడా జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున, అదేవిధంగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ముగిస్తున్నాను. అందరూ కూడా వెనక సీట్లు ఉన్నాయి, ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా దయచేసి ముందర ఎవరు ఉండద్దండి. ఈ ఆహ్వానిస్తున్నాం. మరి గౌరవనీయులు ఈ యొక్క రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి గుమ్మడిపూడి దశరథాచార్య గారిని కాళహస్తి వాస్తవంలోని వేదిక మీదికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి అదేవిధంగా మదర్పల్లి వాస్తవ్యులు గౌరవనీయులు శ్రీ రామకృష్ణ ఆచార్య గారిని వేదిక మీదికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి అదేవిధంగా పర్చూరు డైరెక్టర్ గారిని వేదిక మీదికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కర్రి శేషగిరిరావు గారు గౌరవనీయులు తూలికపాటి శివ గారిని వేదిక మీద. మరి ఈనాడు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమము మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క పంచవృత్తుల్ని ఆదుకునే విధంగా ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి ఒక్క నిమిషం సైడ్ రాన్న, మొబైల్ ఫోన్ పక్కకు రానన్న కొద్దిసేపు. ఎనికి జరగండి.
మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున భుజస్కంధాలపై వేసుకుని ఈ కార్యక్రమం ఇంత పెద్ద విజయవంతం చేసిన మా పెద్దలు గురుప్రసాద్ రంగచారణ నిలబడంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు రంగాచార్య గారిని సన్మానం చేస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదవంతో పాటు అనేక కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అయితే అయ్యప్ప పూజా కార్యక్రమాల్లో జిల్లాలోనే రాష్ట్ర వ్యాప్తంగా పేరు మోసినటువంటి ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఇవాళ సన్మానం అంటే మనంగా అనంతపురం జిల్లాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. ఎనికి పెట్టుకుంటే మేము నిదానంగా రండి.
అన్న ఇక్కడ అంతా కొంచెం లేడీస్ సన్మానించుకోవాలనుకుంటున్నారు. కాస్త త్వరగా మీరు పక్కకి వెళ్తే మేమంతా లేడీస్ ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోతాం. దయచేసి నేను అయిపోయిందేనా, మీరు ఒక్క నిమిషం తర్వాత మీరే వేసుకోండి. చూడండి రైట్ కన్సెంట్ నాకు దేవుడు బాగా ఉంటూ మా మిత్రుడు అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు వైఎస్ ప్రకాశాచార్య గారు వారికి కూడా వేదికని అలంకరించి చిరు జ్ఞాపికని అందుకోవలసిందిగా వారికి కూడా కుటుంబ సమేతంగా చిరు జ్ఞాపికని అందుకోవలసిందిగా కోరుతున్నాను. సంఘంలోనే కాకుండా రెడీ